హాయ్ ఎవ్రీవన్. హాయ్ అందరికీ నమస్కారం. నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోయింటే నేను యూఎస్ వచ్చాను ట్రావెల్ జస్ట్ 2 weeks. సో ప్రీవియస్ వీడియోస్లో ఒక న్యూయార్క్ టూర్ అట్లా అన్నీ చూపించాను. సో లాస్ట్ వీడియోలో నేను కొంచెం గ్యాప్ ఇవ్వాలి. వరల్డ్ ట్రేడ్ సెంటర్ దగ్గర ఆపాను. అక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్ ఏమేమి ప్లేసెస్కి వెళ్తున్నాం వరల్డ్ ట్రేడ్ సెంటర్ నుంచి అని ఈ వీడియోలో చూపించేస్తాను. అమ్మయ్యా, దుర్ముహూర్తం దాటిపోయింది, ఇక పాఠం ప్రారంభించుకుందామా? సో ఇది వరల్డ్ ట్రేడ్ సెంటర్ మెట్రో స్టేషన్ అంట. మిగతావన్నీ కొంచెం పాతగా ఉన్నాయి సబ్వేలు. ఇది బాగుంది, చాలా బాగుంది థీమ్. కొంచెం ఇక్కడంతా ఈ గ్రాఫిటీ టైప్లో అంతా ఉంది. అండ్ ఇక్కడ ఫొటోస్ దిగడానికి కొన్ని పెట్టారు స్ట్రక్చర్స్ లాగా. ఇది మెట్రో స్టేషన్. మెట్రో స్టేషన్. అండ్ ఇక్కడ ఇంకేమన్నా ఉందా? ఏం లేదు, కానీ బాగా కట్టారు ఇది. మెట్రో స్టేషన్ అండ్ మాల్ టైప్ అనమాట. చాలా స్టోర్స్ కూడా ఉన్నాయి కింద. బాగుంది. సో ఇక్కడ నుంచి టైమ్ స్క్వేర్కి మళ్ళీ మెట్రో తీసుకుందాం అనుకుంటున్నాము. నిన్న నైట్ ముందు వీడియోలో మీరు చూసుంటే టైమ్ స్క్వేర్కి వెళ్ళాము మెట్రోలో. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ టైమ్ స్క్వేర్కి ట్రాఫిక్ బదులు బై రోడ్ బదులు మెట్రోనే బెటర్ అనిపించింది. సో వెళ్తున్నాము. అక్కడ నుంచి ద వెజల్ అనే ప్లేస్కి వెళ్ళాలి. అదొక అట్రాక్షన్ అనమాట. సో ద వెజల్ చూద్దాం ఇప్పుడు అనుకుంటున్నాము. చాలా లాంగ్ ఎస్కలేటరు. కొంచెం భయంగానే ఉంది యాక్చువల్లీ. ఇది చాలా నేరోగా ఉంది. ఎంతసేపు వెళ్ళినా ఇంకా రావట్లేదు, అంత పొడుగ్గా ఉంది. ఇది 34 హడ్సన్ స్ట్రీట్ మెట్రో స్టేషన్. వెనక్కి చూస్తే భయం వేస్తుంది. సో ఈ వెసెల్ అనే దానికోసం వచ్చామన్నమాట. ఇక్కడ ఉంది ద వెసెల్. ఇదొక అట్రాక్షన్. ఇక్కడ ఏముందో ఎగ్జాక్ట్గా వెళ్ళి చూడాలి. ఈ స్ట్రీట్ ఏరియా అంతా చాలా బాగుంది. సో యాక్చువల్లీ ఎంట్రీ ఏం లేదంట మరి. ఇంతే, ఇంకా బయట నుంచి చూడడం ఈ స్ట్రక్చర్ని. డిఫరెంట్గా ఉంది, బాగుంది. ఇంకా ఈ ఏరియా అంతా చాలా బాగుంది. ఈ స్ట్రీట్స్ నైట్స్ ఇంకా బాగుంటుంది అనుకుంటా. రావచ్చు అలా చూడడానికి. సో ఇప్పుడు నెక్స్ట్ 23 స్ట్రీట్కి వచ్చామన్నమాట. ఇక్కడ ద ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్కి వచ్చాము. సో ఫ్రెండ్స్ టీవీ షో చాలా మందికి తెలుసు, చాలామంది చూస్తారు. సో ద ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వచ్చాము. Your friends.
ఓకే, ఇది ఫ్రెండ్స్లో స్టార్టింగ్లో ఉండే సోఫా. సో బేసిక్లీ ఫ్రెండ్స్ షో చూసే వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. నేను కొంచెమే చూసాను, బట్ చూసే వాళ్ళు కూడా చాలా ఎక్సైట్ అవుతున్నారు. బాగా ఫుల్ షో చూసిన వాళ్ళు. చాలా సీజన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. షో వచ్చిన టైంలో ఐ థింక్ ఈ సైజ్ టీవీసే ఉండేవి అనుకుంటా. ఇక్కడ ఇండియాలో అయితే ఈ మాత్రం కూడా ఉండేవి కాదు. ఇది వాళ్ళ ఇల్లు, మోనికాస్ హౌస్ అనుకుంటా. ఇది కేక్ రేచల్ చేస్తుందంట, బీఫ్ వేసి, అంటే తప్పుగా చేస్తుందంట. సో ఒక ఐకానిక్ థింగ్ అనుకుంటా ఇక్కడ పెట్టారు. క్యూట్ కిచెన్ వింటేజ్.
జోయిస్ హౌస్ జోయిల్ ఇంత పెద్దగా ఉంటుందా? నైస్. ఇది ఎంట్రన్స్. ఫ్రెండ్స్లో రెగ్యులర్గా వెళ్తారు సెంట్రల్ పర్క్ క్యాఫే. సో అదే సెటప్ చేశారు ఇక్కడ. అండ్ ప్రాపర్గా కెఫే కూడా ఉంది. సో ఇప్పుడే అయిపోయింది ఇది. నెక్స్ట్ ఇంకేమన్నా చూసేసి వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. సన్సెట్ టైం బాగుంది. ఈ స్ట్రీట్స్ చాలా బాగున్నాయి. ఇది మాడిసన్ స్క్వేర్ పార్క్ అంట. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్కి వెళ్తున్నాం. సో దారిలో ఈ పార్క్ దగ్గర నుంచి వెళ్తున్నాం అన్నమాట. సో ఇది మాడిసన్ స్క్వేర్ ఈ స్ట్రీట్, ఈ కార్నర్ ఇక్కడ నుంచి. సో మాడిసన్ స్క్వేర్ పార్క్, ఇంకా పక్కన అంతా మాడిసన్ స్క్వేర్. ఇది ఇప్పుడు ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ దగ్గరకు వచ్చామన్నమాట. ఇక్కడ పైన అబ్జర్వేటరీ డెక్ ఉంటుంది, అది చూద్దామని వచ్చాము, వెళ్తున్నాము. ఒకప్పుడు ఇది టాలెస్ట్ టవర్ అంట, చాలా ఇయర్స్ బ్యాక్. తర్వాత చాలా వచ్చినాయి కానీ ఇప్పుడు సో ఈ లోపల జస్ట్ ఇలా పెట్టారు డిస్ప్లే అండ్ కెఫే అది ఉంది. మనం టికెట్స్ తీసుకొని పైకి అబ్జర్వేటరీకి వెళ్ళాలంటే బయట నుంచి వేరే వే అంట. ఇది వేరే సైడ్ నుంచి వెళ్ళి టికెట్స్ తీసుకొని వెళ్ళాలంట పైకి అబ్జర్వేటరీ డెక్కి. ఈ స్ట్రీట్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. నాకు నిన్న టైమ్ స్క్వేర్ ఏదో కొంచెం అలా అలా అనిపించింది, కానీ ఈ స్ట్రీట్స్ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఎంత నడిచినా వస్తూనే ఉంది, చాలా పెద్దది. వేరే కంట్రీస్ డౌన్ టౌన్స్ అన్నీ ఇది చూసే డెఫినెట్లీ ఇన్స్పైర్ అయ్యి చేసుంటారు. అసలు బిగ్గెస్ట్ డౌన్ టౌన్ ఏరియా ఇదైతే.
స్టార్బక్స్ ఉంది. ఇదంతా ఎంపైర్ స్టేట్ బిల్డింగే. Yeah. Okay. You're with him? Yep. Figured. Perfect. Hello. Oh. సో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్కి అబ్జర్వేటరీ డెక్కి వెళ్తున్నాం అనమాట. 86th ఫ్లోర్ అనుకుంటా. అండ్ సమ్ మ్యూజియం అని రాశారు, మరి చూడాలి. సో ఇలా ఇదన్నమాట. నైన్టీన్ 1920s ఇలా ఉండేది, చిన్న సైజ్. లో కట్టారు ఇది. ఓ మై గాడ్, 1 years old. మన బుర్జ్ ఖలీఫాలు, కోలాలంపూర్లో టవర్స్ అన్నిటికీ ఇదే ఇన్స్పిరేషన్ అయి ఉంటుంది 1931 అంటే. న్యూయార్క్లో చాలా ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయండి, మంచిగా రెనోవేట్ చేస్తూ ఉండుంటారు. కొత్తగానే ఉన్నాయి అన్నీ చూడ్డానికి. 100-year old బిల్డింగ్స్ ఉన్నాయి చాలా ఇక్కడ. October 1930 అంటే May 1931. ఓకే, ఐ థింక్ ఇది ఫినిష్. ఇది యాక్చువల్లీ ఫస్ట్ లిఫ్ట్ అనుకున్నా, కానీ లిఫ్ట్ కాదు, అది ఫేక్. ఫేక్ జస్ట్ కన్స్ట్రక్షన్ లో అలా ఉండేదని పెట్టినట్టున్నారు. ఈ ఆఫీసెస్ ఉన్నాయి ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ లో. ఈ మూవీస్ తీసారా ఇందులో అనుకుంటా. ఈ మూవీస్ తీశారు ఇక్కడ. కింగ్ కాంగ్ చెయ్యి అంటే ఇది చెయ్యి అంటే చెయ్యి లాంటిది ఇక్కడ తీశారు ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ మీద.
జస్ట్ ఇక్కడ ఒక వ్యూ ఉంది, మళ్ళీ 86th ఫ్లోర్కి వెళ్ళాలి. సో అది వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఆ టాల్ బిల్డింగ్. అక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ప్రీవియస్ వీడియోలో చూపించాను అదంతా. సో అటు సైడ్ అంతా న్యూ జెర్సీ అనమాట, ఇదంతా న్యూయార్క్. అండ్ టైం ఇప్పుడు నైట్ 7:30 అయింది, ఇంకా ఎండగా ఉంది, సన్సెట్ అవుతూ ఉంది. 7:30 PM ఇప్పుడు టైం. ఇది 86th ఫ్లోర్ అబ్జర్వేషన్ డెక్. అందరూ కింద కూర్చున్నారు, టైం పాస్. బ్యూటిఫుల్, చిల్లింగ్ కోల్డ్, అసలు చాలా చల్లగా ఉంది. బ్యూటిఫుల్ సిటీ, చాలా బాగుంది వ్యూ అంతా ఇక్కడ నుంచి. వచ్చేసామన్నమాట. ఎగ్జిట్లో సోవెనియర్స్ షాపింగ్ అంతా ఉంది. Sir, చాలమ్మా.